లేటర్ స్టార్టింగ్ మీరు పెళ్లి చూపుల్లో చేశారు, వ్యాన్ దగ్గర ఫుడ్ కి సంబంధించి క్యాటరింగ్ చాలా హైలైట్స్ అది. అఫ్ కోర్స్ ఇట్స్ బీన్ లాంగ్ ఇయర్స్, బట్ స్టిల్ పెళ్లి చూపులు అనేది ఎప్పుడు టీవీలో వచ్చినా ఇంకా అతుక్కొని చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ సినిమాని. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? విజయ్ దేవ్ మీరు చెప్తుంటే నాకు స్టిల్ ఐమ్ గెటింగ్ గూస్ బంప్స్. విజయ్ దేవరకొండని, రీతుని చూసినప్పుడు వాళ్ళు ఇప్పుడు సూపర్ స్టార్స్ అయిపోయారు. అప్పుడు జస్ట్ ఒక స్మాల్ మూవీగా రిలీజ్ అయింది, అంత పెద్ద హిట్ అవుతుందని కూడా ఎవరు అనుకోలేదు కదా. గుడ్ వైబ్స్ ఉండేది సెట్ లో. ప్రియదర్శి గారు కానివ్వండి, అభయ్ బేతిగంటి కానివ్వండి, తర్వాత విజయ్ దేవరకొండ, మేమందరం, తరుణ్ భాస్కర్ గారు, మేమందరం కూర్చొని ఒక దగ్గర చిట్ చాట్ చేయడం, అంటే ఏదో క్యాజువల్ థింగ్స్ ఉంటాయి కదా, అవి ఇవి మాట్లాడుతూ చేస్తూ. కానీ ఆ రోజు ఆ సెట్లో మాత్రం చాలా గమ్మత్తుగా అనిపించింది. అంటే వర్కింగ్ స్టైల్ అండ్ వాళ్ళకు కూడా నా వర్క్ నచ్చడం. లేటర్ ఆన్ దే బికమ్ బిగ్ యాక్టర్స్. అండ్ రీసెంట్గా రితు గారితో కూడా ఒక వెబ్ సిరీస్ చేశాను, త్వరలో దాని గురించి కూడా మీ ముందుకు వస్తాను. ఓ సూపర్ సూపర్. సో ఎలా ఎప్పుడు ఇట్లానే మీరు బిజీగా ఉండాలి, సినిమాలు, ఓటీటీస్, థ్యాంక్ యూ అండి. అన్ని స్టోరీస్లో మీకు ఒక రోల్ ఉండాలని కోరుకుంటున్నాను. మీన్ వైల్ విశ్వక్ సేన్తో మీరు చేశారు ఫలక్నుమా దాస్. అఫ్ కోర్స్ అది తనకు మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా, ఎస్టాబ్లిష్ అయ్యారు బాగా ఆ సినిమా, అందులో రోల్స్తో కావచ్చు, మంచి నేమ్తో అది ఆయనకి సక్సెస్ అయింది అనుకుంటా. ఎలా ఉంది విశ్వక్తో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? నాకు తరుణ్ భాస్కర్ గారితో వర్క్ చేయడం, ఆ టీం ఎలా అయితే ఉందో, విశ్వక్ దగ్గర పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు. అదే ఎనర్జెటిక్, అదే యాక్టివ్ థింగ్, కొట్టాలి అన్న ఎంతూసియాజం, నేను సాధించాలి, నేను ప్రూవ్ చేసుకోవాలనేది మాత్రం విశ్వక్కి బాగా ఉంటుంది. ఆన్ స్క్రీన్ ఎంత డెడికేటెడ్గా ఉంటాడో, బిహైండ్ ద కెమెరా యాజ్ అన్ డైరెక్టర్ అంతే డెడికేటెడ్గా ఉంటాడు. స్విచ్చింగ్ ఉంటుంది కదా, ఇటు రాగానే డైరెక్టర్ అయిపోతాడు, అటు వెళ్ళగానే యాక్టర్ అయిపోతాడు ఆయన. ఎందుకు అట్లా మల్టిపుల్ షేడ్స్ ఒకే పర్సన్లో? అంటే సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ కదా అలాంటి ఎర్లీ స్టేజ్లో అలాంటి డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళడం అనేది చాలా రేర్, ఎవరిలో కనిపించదు. బట్ తనకెందుకు అలాంటి ఇంట్రెస్ట్ కలిగింది? నేను ఇట్లా హీరోగా అండ్ డైరెక్టర్గా చేసిన సినిమాలు కొన్ని చేశాను నేను. విశ్వక్ చేసిన తర్వాత, విశ్వక్ సేన్ చేసిన తర్వాత కొంతమంది వచ్చారు, అందులో ఒకళ్ళిద్దరు నాకు వీళ్ళు సక్సెస్ అవుతారు అనిపించింది. కానీ విశ్వక్ అంత అయితే లేదు, ఎందుకంటే ఆ స్విచ్చింగ్ కావాలి కదా, ఆ క్వాలిటీ ఉండాలి. ఇప్పుడు డైరెక్టర్ అన్నప్పుడు ఆ డైరెక్టర్కి ఉండాల్సిన ఎబిలిటీ, క్వాలిటీ ఉండాలి. యాక్టర్ అన్నప్పుడు యాక్టర్గా స్విచ్ అవ్వాలి. అది చాలా తక్కువ మందికి ఉంటుంది, అది విశ్వక్ అనుకుంటున్నాను నేను. బట్ అలా చేయటం వల్లనేనా తనకి కొంత ఈగో, కోపం ఎక్కువ అనేవి కొంతమంది ట్రోల్ చేశారు, ఆయన బాగా ట్రోల్ చేశారు. ఎప్పుడైనా అనిపిస్తుందా తనని పర్సనల్గా చూసి? లేదబ్బా, నేనైతే విశ్వక్ సేన్ దగ్గర ఈగో చూడలేదు, ఆ కోపం చూడలేదు. అండ్ సచ్ నైస్ గాయ్, డౌన్ టు ఎర్త్, చిన్న పిల్లల మనస్తత్వం విశ్వక్ సేన్ది. ఓకే, చాలా చాలా మంచిగా ఉంటాడు. సార్ రండి సార్ కూర్చోండి సార్, సార్ అన్న అనకుండా అతను మాట్లాడు ఎదుటి వ్యక్తికి. ఆడవాళ్ళు అయితే అమ్మాని సంబోధించకుండా, చిన్నైనా పెద్దయినా అమ్మాని సంబోధించకుండా మాట్లాడు. బట్ వెరీ గట్ ఫెయిల్ అవుతాను, అంటే చాలా గట్స్ ఉంటాయి, ఏదైనా మాట్లాడేయగలుగుతారు, దేనికైనా డేరింగ్ డాషింగ్. ఈ జనరేషన్లో ఇప్పుడున్న యంగ్ హీరోస్లో ఎవరిని కూడా అలా మనం చూడలేం. విశ్వక్కి అది ఆ ఈస్ కనిపిస్తూ ఉంటుంది, మేబీ అదే ప్లస్ అనుకుంటా. నెక్స్ట్ ది గ్రేట్ టాలీవుడ్ హీరో ప్రభాస్, సలార్కి సంబంధించి. మోర్ ఓవర్ ప్రభాస్ గురించి అసలు పొగడని వాళ్ళు ఉండరు ఇండస్ట్రీలో. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్? అంటే ప్రభాస్ గారిని చూడడం జరిగింది, అంతవరకే, నేను వారితో జర్నీ ఏం లేదు. సలార్కి వచ్చేసి చిన్నప్పుడు క్యారెక్టర్స్ ఉంటారు కదా, ఇద్దరు పిల్లలు, ప్రభాస్ను మన వారు ఉంటారు కదా, వాళ్ళతో నా సీన్ ఉంటుంది. ఓకే, ఇట్ వాజ్ రియల్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. దసరా తర్వాత నేను చేసిన అంత పెద్ద సినిమా సలార్. అంటే హ్యూజ్ క్రౌడ్, మసి, దసరా మొత్తం తుమ్మే కదా, మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ సలార్లో చాలా రఫ్ గా ఉంటుంది. వర్షం, నైట్లో వర్షంలో ఆ సీన్ చేసాం. గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేను చాలా మందితో చేశాను, త్రివిక్రమ్ గారు, విశ్వక్ సేన్, శ్రీకాంత్ ఓదెలా. వారికి నచ్చిందా సింగిల్ టేక్, ఓకే 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 అట్లా ఉంటుంది. ఓకే ఓకే.